మీ నుండి ఒక్క సాలిడ్ హిట్ గురు మాట్లాడుకుందాం. ఆ ఒక్క హిట్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు అని. ముందుగా అప్పుడు 9 మూవీస్లో 7 హిట్స్ కొట్టి ఇప్పుడు ఒక్క హిట్ కోసం ఎదురు చూస్తున్న అల్లరి నరేష్, ది సైలెంట్ పర్ఫార్మర్. అల్లరి నరేష్ అంటే ప్యూర్ కామెడీ వేవ్ క్రియేట్ చేసిన హీరో. సుడిగాడు, సీమశాస్త్రి టైంలో థియేటర్స్లో నవ్వులే నవ్వులు. అప్పట్లో అల్లరి నరేష్ అంటే తెలియని వాళ్ళు లేరు. టీవీలో మూవీ వస్తే పక్కా చూస్తారు, బట్ ఇప్పుడు ఎందుకు చూడడం లేదు? సింపుల్, అందరూ మాస్ కమర్షియల్ సైడ్ వెళ్ళారు. అన్న కూడా అలానే. బట్ చాలా మూవీస్ తర్వాత నాంది మంచి జస్టిస్ హిట్ కొట్టారు, బట్ అంత రికగ్నిషన్ లేదు. అన్న మళ్ళీ హిట్ ట్రాక్కి రావాలని కోరుకుందాం. శర్వానంద్, ది చార్మింగ్ స్టార్. శర్వ మూవీస్లో హాట్ అండ్ వామ్ ఉంటుంది. శతమానం భవతి, రన్ రాజరన్, మహాన్ భావుడు క్లీన్ హిట్స్. బట్ రీసెంట్ ఇయర్స్లో స్క్రిప్ట్ సెలెక్షన్ మాత్రం సేఫ్ జోన్లో ఎంచుకుంటున్నాడు. మళ్ళీ బైకర్ అనే మూవీతో హిట్ కొడతాడు అనుకుంటున్నా. మూవీ నుండి వస్తున్న అవుట్పుట్స్ కూడా బాగానే ఉన్నాయి. 3. ఆది సాయి కుమార్. ఆదికి లుక్స్ ప్లస్ ప్రెజెన్స్ స్టార్టింగ్ నుంచే స్ట్రాంగ్, బట్ టూ మెనీ ఫిల్మ్స్ వెంటనే రిలీజ్ కావడం కొంచెం మార్కెట్ని డైల్యూట్ చేసాయని చెప్పాలి. రీసెంట్గా అయితే చూడడం కూడా లేదు. అందుకే అనుకుంటా మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని శంబాలతో వస్తున్నాడు. ట్రైలర్ బాగుంది కాబట్టి ఈసారి హిట్ కొడతాడు అనుకుంటున్నా. 4. అఖిల్ అక్కినేని, ది ప్రెజర్ పాయింట్ హీరో. అఖిల్ని అందరూ హార్డ్ వర్కింగ్ అనే అంటారు, బట్ స్క్రిప్ట్ సెలెక్షన్ మాత్రం చాలా మారాలి. ఏజెంట్ ఫ్లాప్ అయ్యాక చాలా గ్యాప్ తీసుకొని నెక్స్ట్ రా అండ్ రస్టిక్ మూవీతో వస్తున్నాడు. బడ్జెట్ కూడా బాగానే పెట్టారు. చూద్దాం ఈసారి అయినా అఖిల్కి డెడికేషన్కి తగ్గ రిజల్ట్ వస్తుందో లేదో అనేది. 5. గోపిచంద్, ది అండర్ రేటెడ్ మాస్ రోర్. మాస్ ప్లస్ డెప్త్ కలిపిన హీరో అంటే గోపిచంద్. వాయిస్, యాటిట్యూడ్, స్వాగ్ అన్ని న్యాచురల్గా ఉంటాయి. బట్ రీసెంట్ ఇయర్స్లో రొటీన్ మాస్ ఫార్ములా వల్ల కనెక్ట్ అవ్వలేదు. అన్న కూడా కమర్షియల్ స్క్రిప్ట్స్ కాకుండా మంచి స్క్రిప్ట్తో వస్తే మంచిగా రిసీవ్ చేసుకుంటాం. అండ్ అలానే విశ్వక్సేన్ నితిన్ కూడా అంతే. ఇంకా పైన చెప్పిన అందరి హీరోస్లో టాలెంట్ ఉంది, బట్ ఒక్క సాలిడ్ హిట్ కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. ఎవరైనా కంబ్యాక్ ఇవ్వగలరు, జస్ట్ కరెక్ట్ స్క్రిప్ట్ ప్లస్ రైట్ టైమింగ్ ఉండాలి. లెట్స్ హోప్ దట్ వన్ సాలిడ్ హిట్ వాళ్ళని మళ్ళీ టాప్ లీగ్లోకి తీసుకెళ్తుంది అనుకుంటున్నాం. దిస్ ఈజ్ సినిమా కబుర్లు, సైనింగ్ ఆఫ్.